నమస్తే అండి. ఈరోజు మనం సింపుల్గా గుడ్లు టమాటా వండుకుందామండి. ముందు బండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. 3 ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి అండి వేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇందులో ఏం మసాలా ఏమీ అవసరం లేదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు పసుపు అండి. ముందు వేసుకుంటే బాగా మగ్గుతాయండి ఉల్లిపాయలు. బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఈ 3 ఉల్లిపాయలకి 1/2 కేజీ టమాటాలండి, 6 గుడ్లు అండి. ఒకసారి చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోద్దండి. మూత పెట్టి మగ్గించుకుందామండి. చూడండి 3 ఉల్లిపాయలు బాగా మగ్గినాయండి. ఇంకొద్ది మగ్గితే సరిపోతాయండి. బాగా మగ్గితే టమాటాలు ఉల్లిపాయలు పెద్దగా కనపడవండి. అందుకని బాగా మగ్గించుకోవాలి మెత్తగాని. ఇంకొద్దిగా మగ్గిన తర్వాత చూద్దామండి. చూడండి ఉల్లిపాయలు బాగా మగ్గినాయండి. ఇప్పుడు కారం వేసుకుందామండి. కూరకు తగినంత. నేను 3 చెంచాలు వేసానండి కారం. ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చండి, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా వేగనిస్తే పచ్చివాసన పోద్దండి కారం. ఇంతేనండి. చూడండి 1/2 కేజీ టమాటాలండి, ప్యూరీ చేసుకున్నానండి. ఇది వేసుకోవాలి. టమాటా ముక్కలు ఏం కనిపించకుండా ఉంటాయండి ఇలా చేసుకుంటే. టమాటాలు చాలామంది తినరండి, ఇలా వేసుకుంటే అందరు తినేస్తారు, లేకపోతే పక్కన పడేస్తూ ఉంటారు టమాటా ముక్కలు. ఉడకాలండి. ఇది మూత పెట్టి వండుకుందాం. చూడండి టమాటాలు ఉడికినాయండి. ఇంకొద్దిగా ఉడకాలండి. బాగా ఉడికితే టేస్ట్ బాగుంటుందండి. ఎక్కువ ఉడకాలి నూనెలో. ఇంకొద్దిగా మూత పెట్టి వండుకుందామండి. చూడండి నూనె తేలిందండి. ఇలా వండుకోవాలండి దగ్గర కంటని. నీళ్ళు వేసుకోవాలండి. కూరకు తగినన్ని వేసుకోవాలండి. 1 గ్లాస్ వేసానండి నేను. బాగా కలుపుకోవాలండి. ఉప్పు చూసుకోవాలండి. ఈ టైంలో చూసుకొని వేసుకోవాలండి. ఒక్కొక్కడు ఒకలాగా వండుకుంటారండి. కొంతమంది నీళ్ళు వేసుకోకుండా వండుకుంటారు. నీళ్ళు వేస్తే టమాటాలు వాసన లేకుండా ఉంటాయండి. నూనెలో మగ్గిన అదో రకం వాసన ఉంటుందండి టమాటాలు. దాన్ని నీళ్ళు వేసుకుని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్క పొంగు రానిద్దామండి. గుడ్లు వేసుకుందామండి. ఇప్పుడు చూడండి గుడ్డుకి ఘాట్లు పెట్టుకునేది చిన్న చిట్కా చెప్తున్నానండి. ఇలాగా ఒక పెంకు తీసుకొని, గుడ్డు పెంకేనండి, ఇలా జస్ట్ ఇట్లా గీచుకుంటే సరిపోద్దండి. చాకులు అవన్నీ ఉపయోగించే అవసరం లేదండి. ఇలా గట్టిగా వేసుకుంటానండి. చాలా సింపుల్గా అయిపోద్దండి. ఇలా పడుతుంది. అన్నీ వేసుకుందామండి. అలాగా చూడండి గుడ్లన్నీ వేసేసుకున్నానండి. ఇప్పుడు ఎంత గ్రేవీ కావాలంటే అంతవరకు వండుకొని దించుకోవాలండి. వండుకుందాం మనం. 10 నిమిషాలు పడుతుందండి. చూడండి దగ్గర గంట ఉడికిందండి. ఇంకొద్దిగా వండుకుందామండి. ఇంకొద్దిగా వండుకుంటే బాగుంటుందండి. కలుపుకోవడానికి అదంతా కొద్దిగా కలుపుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మసాలా ఏం లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. మసాలా వేసుకుంటే టమాటా వేడి కదండి, దాని గురించి మసాలా ఏం లేకుండా ఈ కర్రీ అండి. కొద్దిగా వండుకొని చూద్దామండి. చూడండి ఎలా ఉడుకుతుందో. అలా ఉడికినప్పుడు దించేసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఒక చిన్న కట్ట వేసేసానండి. స్టవ్ కట్టేసుకుందామండి. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.